Twinkle, twinkle, little star. ఇప్పుడే మనం బాస్ మెగాస్టార్ గారి మన శివశంకర్ వరప్రసాద్ గారి సినిమాకి వెళ్ళొచ్చాను భయ్యా. అసలు మామూలుగా లేదు అంతే. సాధారణంగా మన అనిల్ రావుపూడి గారి సినిమాల్లో ఉన్నట్టు ఆ క్రింజ్ కామెడీ అయితే మనం మిస్ అవుతాం భయ్యా కంపల్సరీగా. ఎక్కడ అసలు ఫోర్స్గా పెట్టినట్లు కానీ ఆ క్యారెక్టర్స్ కానీ క్రింజ్ కామెడీ కానీ సినిమాలో అనిపించదు. అసలు కొత్త అనిల్ రావుపూడి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మన అనిల్ రావుపూడి గారు మన వింటేజ్ మెగాస్టార్ని తీసుకురావడంలో మాత్రం చాలా పర్ఫెక్షన్గా దింపారనే అనాలి. ఫ్యాన్స్కి అయితే అది పండగే. ఇంకా నయనతార రోల్కి వచ్చేసేసరికి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యారనే చెప్పాలి. ఇంకా కొన్ని సీన్స్లో అయితే మన బాస్నే డామినేట్ చేశారని చెప్పాలి. హీరో నయనతార గారు మన గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్కి సిస్టర్గా చేశారు కదా, మరి అందులో సెట్ అవుతారా లేదా అని అనుమానం ఉండేది. కానీ అసలు ఈ మూవీలో అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యారు. చాలా రోజుల తర్వాత మన వింటేజ్ మెగాస్టార్ని చూసిన ఫీలింగ్ పక్కాగా కలుగుతుంది భయ్య. ఈ ఏజ్లో కూడా ఆయన గ్రేసు, ఆ స్టైలు, ఆ స్వాగు చూస్తే అసలు మతిపోతుంది. ఇంకా ట్రైలర్లో చూసినట్టుగానే మన వెంకీమామ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు మన చిరు వెంకీమామ మధ్య వచ్చే కామెడీ డైలాగులు పోటాపోటీగా థియేటర్లో బాగా పేలాయి. ఇంకా ఈ సినిమాలో వచ్చేసి ఒక సర్ప్రైజ్ ఉంది భయ్య. ఒకటి ఆల్రెడీ మీకు వెంకీమామ అయితే, ఇంకొకటి దాదాపు 25 నిమిషాల పాటే కడుపుబ్బా నవ్విస్తుంది. అదేంటనేది మీరే థియేటర్లో చూసి కింద కమెంట్లో చెప్పాలి. ఇంకా సాంగ్స్ అయితే ఇరగతీసారనే చెప్పాలి. ముఖ్యంగా మన అరే ఏంటి వెంకీ సంగతి సాంగ్కి అయితే థియేటర్ మొత్తం డ్యాన్స్ చేసేస్తుంది. లాస్ట్ సాంగ్లో అయితే మన మెగాస్టార్ గారి ఎనర్జీ, ఈ ఏజ్లో కూడా ఆయన చేసిన స్టెప్స్ డ్యాన్స్ చూసి అసలు గొంతులు పోయేలా గరిచారు భయ్య థియేటర్స్లో అయితే. ఓవరాల్గా సినిమా బాగా నచ్చింది. పండక్కి ఫుల్ మీల్స్ పెట్టాడనే చెప్పాలి అనిల్ రావుపూడి గారు. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఈ సినిమా పిచ్చి పిచ్చగా నచ్చుతుంది. మీరు కూడా ఈ పండగని థియేటర్స్లో మీ దగ్గర ఉన్న థియేటర్స్లో ఎంజాయ్ చేయండి మన బాస్ మెగాస్టార్ గారితో, మన శివశంకర్ వరప్రసాద్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.